లవ్ యూ. ఇన్ని రోజులైనా హీరోగా సినిమా చేయి 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 అని చాలా రోజులుగా అంటూ ఉన్నారు. ప్రయత్నిస్తూ ఒక మంచి కథ చేద్దాం. ఒక కరెంట్ దిగలాగా కావాలి, ఒక పోటుగాడిలాగా కావాలి, ఒక మిస్టర్ నోకేలాగా కావాలి, నేను మీ తెలిసేలాగా కావాలి, బిందాస్ లాగా కావాలని మీరు రకరకాలుగా ఇది కావాలన్నాను. మీరు ఎప్పటి నుంచో అప్పటి నుంచి అభిమానం పెట్టుకొని నన్ను ఇప్పటివరకు నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. మీకు పాదాభివందనాన్ని, మీ పాదాలకి థ్యాంక్ యూ. ఏ సినిమా చేద్దాం అనే టైంలో నాకు హనుమారెడ్డి గారు లైక్ వేరే కథలు వింటూ వేరే సినిమాలు కూడా సైన్ చేసి, సరే దీని ముందు ఒకటి చేద్దాం అనుకున్న కారణాల వల్ల అది డిలే అవుతూ, సో వెంటనే ఒకరోజు నా ప్రాణ స్నేహితుడు రాంప్రసాద్ నాకు ఫోన్ చేసి, అన్న ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది, చాలా మంచి స్క్రిప్ట్ని విన్నాను, లేక ఎప్పుడు చేయడనమాట. నాకు ఏదైనా క్రియేటివ్ గాను డిజైన్స్ గాను ఏదైనా ఆర్ట్ వర్క్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ మై ఫస్ట్ పర్సన్ ఐ కాల్, రామ్ ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలని. ఇన్ని సంవత్సరాల్లో ఈ ఫస్ట్ టైం ఫోన్ చేశాను, ఈ కథ వినండి మీరు అన్నారు. అండ్ కథ విన్న వెంటనే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. నన్ను ఏదైతే అందరూ చూడాలనుకుంటున్నారో, మనోజ్ని మళ్ళీ ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ గారు అలా ఊహించుకొని తీసుకొచ్చి నాకు నరేట్ చేశారు. దాన్ని నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.